హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను ఒక టూర్కి వెళ్ళాను అనమాట. అంటే మొత్తం 10 డేస్ టూర్. ఆ వివరాలన్నీ ఇందులో పెడతాను. ఇంకా కొన్ని వీడియోస్ కూడా లెంత్ అవుతుందని కొన్ని వీడియోస్ కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ మేము వెళ్ళింది ఎక్కడికో చెప్తాను. పూరి జగన్నాథ్ టెంపుల్. అటు నుంచి ఇదంతా పూరి జగన్నాథ్ టెంపుల్ అండి. బయటి వ్యూ అంతా తీశాను. చాలా బాగుంది అక్కడ టెంపుల్ మాత్రం. కొన్ని పిక్స్ కూడా దిగాము అక్కడ, అందరం ఫొటోస్ దిగాము బయట. కానీ లోపలికి వెళ్ళడానికి మాత్రం చాలా టైం పట్టింది. చాలా రష్ కూడా ఉంటుంది, చూసుకొని వెళ్ళాలి. ఇక్కడంతా ఇది వచ్చేసి కామాఖ్య టెంపుల్. పూరి జగన్నాథ్ నుంచి మేము కామాఖ్య గౌహతికి వెళ్ళామన్నమాట. అటు నుంచి కామాఖ్య నుంచి గౌహతికి వెళ్ళి గౌహతి నుంచి ఇక్కడ కామాఖ్య టెంపుల్కి వచ్చాము. ఇదంతా కామాఖ్య టెంపుల్ వ్యూ ఇది. కానీ ఇక్కడ చాలా బాగుందన్నమాట టెంపుల్. దర్శనానికి మాత్రము కొంచెం డబ్బులు పే చేయవలసి వస్తుంది. ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా దిగాము మేము. ఇంకా అక్కడ ఫుడ్ విషయానికి వస్తే ఇది పెసరపప్పుతో చేసి పెడతారు. చాలా టేస్ట్ ఉంది. అన్నప్రసన్నం. అక్కడ నుంచి బ్రహ్మపుత్ర, అక్కడ కొన్ని చూసుకునే ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి బ్రహ్మపుత్రకి వెళ్ళాము. అక్కడ ఇది ఉమానంద్ ఘాట్ అంటారు. ఇటు నుంచి చెప్పండి. హాయ్ మా నేను అదే పెట్టుంటే ఇక్కడ ఉమానంద్ ఘాట్లో బోట్లో వెళ్ళాము. అటు నుంచి ఒక 100 పర్ హెడ్ 200 ఉంటుందన్నమాట. 100 అంటే పోవడానికి రావడానికి 200 అవుతుంది. ఇటు నుంచి మనకి ఉమానంద్ ఘాట్ నుంచి కొంచెం దూరంలో ఒక శివాలయం టెంపుల్ ఉంటుంది. చాలా బాగుంటుంది ఆ టెంపుల్. శివాలయం లింగం అనేది కిందికి ఉంటుంది అనమాట. కానీ చాలా మంచిగా ఉంటుంది. అస్సాంకి వెళ్ళినప్పుడు కామాఖ్య నుంచి మీకు కొన్ని ప్లేసెస్కి ట్రావెల్స్ ఉంటాయి, అక్కడ నుంచి వెళ్ళొచ్చు అనమాట. వాళ్ళు తీసుకెళ్తారు. అక్కడ నుంచి మేము ఇలానే ట్రావెల్ మాట్లాడుకొని కొన్ని ప్లేసెస్ చూసామన్నమాట. ఆ ప్లేసెస్లో ఫస్ట్ వన్ ఇది బ్రహ్మపుత్రాన్ని ఉమానంద్ ఘాట్ అని ఉంటుంది అనమాట. ఇదే టెంపుల్, శివాలయం టెంపుల్. చాలా అంటే చాలా పీస్ఫుల్ అండ్ చాలా బాగుంది అక్కడ టెంపుల్. దాని తర్వాత మేము మేఘాలయకి నెక్స్ట్ డే, అస్సాం నుంచి మేము మేఘాలయకి నెక్స్ట్ డే అక్కడ నుంచి బయలుదేరమాట. ఇలా బస్ ట్రావెల్స్ కట్టుకొని వెళ్ళాము. చూడండి ఇదంతా వ్యూ, మనకి మేఘాలయకి వెళ్ళేది దారి ఇది. అట్లా కొంచెం వ్యూ బయట తీసానమాట. కానీ చాలా చల్లగా కూల్గా ఉంటుందన్నమాట. అక్కడ మొత్తం కూల్ వెదర్, చాలా కూల్గా ఉంటుంది మేఘాలయలో. కొంచెం అక్కడ నుంచి కామాఖ్య నుంచి ఒక 4 అవర్స్ జర్నీ చేసాం మాకు మేఘాలయ. ఇదంతా మేఘాలయ వాటర్ ఫాల్స్ బీచ్ అనమాట ఇదంతా. అక్కడ బీచ్ దగ్గర ఇట్లా రివర్ దగ్గర ఫొటోస్ దిగాము. అటు నుంచి ఎలిఫెంట్ ఫాల్స్కి వెళ్ళాము. అక్కడ కొన్ని పిక్స్, ఇది మా మామయ్య మా అత్తమ్మ. తర్వాత అక్కడ ఎలిఫెంట్ ఫాల్స్ దగ్గర ఇది వీడియో తీశాను అనమాట. ఇదంతా ఎలిఫెంట్ ఫాల్స్ దగ్గరనే లొకేషన్ అంతా. మొత్తం ఇది ఎక్కడంటే మేఘాలయ షిలాంగ్ అనమాట. షిలాంగ్ అంటే ఇక్కడ సైడ్ అంతా. చూడండి చాలా బాగుంటుంది ఇదంతా. నేను వాటర్ ఫాల్స్ వెళ్ళాను. ఇదంతా అక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ దిగా.
ఇదంతా అక్కడ వ్యూ అనమాట. ఇదంతా మేఘాలయ షిలాంగ్ ఇక్కడంతా ఇది చాలా అంటే చాలా బాగుంది. ఈ ప్లేస్ కూడా చాలా లోయలోకి మొత్తం లోయలు మొత్తము హిల్ స్టేషన్ అనమాట ఇదంతా. అక్కడ ఉండే మనుషులు ఎలా ఉంటారని కొంచెం ఇది క్యాప్చర్ చేశాను. అక్కడ కొంచెం టీ తాగి మేము చిరపుంజికి వెళ్ళామన్నమాట. అక్కడ కేవ్స్ ఉంటుంది ఒకటి, మిస్మావాయ్ అని ఒక కేవ్ అనమాట, అంటే గృహలు. ఆ గృహ చాలా బాగుంటుంది చిరపుంజిలో, మస్ట్ విజిట్ అనమాట. అక్కడికి వెళ్తే ఈ చిరపుంజి కేవ్కి కంపల్సరీ వెళ్ళాలి. ఇదంతా అక్కడ ఈ వ్యూ అనమాట చిరపుంజి. మనకి లోపల టికెట్ ఉంటుంది, ఈచ్ పర్సన్ 30 రూపీస్. ఇదే మిస్మావాయ్ కేవ్స్ అనమాట. ఇందులో గృహ చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత లోపటికంటే మాకు వెళ్ళడానికి చాలా కష్టమైంది. చాలా బాగుంటుంది గృహ. ఇది చిరపుంజిలో ఉంది, ఇది అస్సాంలో చిరపుంజి. చూడండి ఎంత బాగుంటుంది. లోపల వ్యూ మాత్రం చాలా అంటే చాలా చాలా డేంజర్ కూడా ఉంది. వెళ్తుంటే స్లిప్ అవుతుంటుంది, అట్లా ఉంది అనమాట లోపటంతా. కాకపోతే మేము కష్టపడి మరీ లోపలికి వెళ్ళిపోయాము అందరము. చాలా చిన్న చిన్న అసలు ఇట్లా స్మూత్గా ఉండదు అనమాట. మొత్తం ఎత్తంపులు ఉంటుంది. చూడండి మొత్తం స్లిప్ అయి పడిపోతామేమో అనుకున్నాము, అలా ఉండే లోపటంతా. కానీ చాలా అంటే చాలా ఒక అడ్వెంచర్ చేసినట్టుంది లోపలికి వెళ్ళి, అలా ఉంది. చూడండి గృహాలు అసలు ఎలా తీసిరో ఏమో, దారిని మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది లోపల. చాలా షాక్ అయిపోయినా నేను మొత్తం లోపలికి వెళ్ళే వరకు. కూల్గా ఉంటుంది అనమాట లోపల, చాలా అంటే చాలా కూల్గా ఉంటుంది. అంత లోపలికి వెళ్ళినా మనకి వేడి అనేది చాలా అంటే చాలా కూల్ అనమాట ప్లేస్ ఇది. చూడండి అసలు ఎంత సంత ఉంది అందులోకి. వెళ్ళాలంటేనే అసలు వెళ్ళడానికి వస్తలేదు, అంత కష్టపడి వెళ్ళాము. చూడండి వీళ్ళందరూ మా ఫ్రెండ్స్. ఇలా దారి నుంచి ఇలా లోపలికి వెళ్ళాము. చూడండి ఈ వీడియో మొత్తం ఇదైతే ఈ గృహ అంతా ఎండింగ్ వరకు చూడండి, ఓకేనా. ఇదంతా మిస్మావాయ్ కేవ్ చిరపుంజిలో. నెక్స్ట్ ఇంకా మేము మిజోరాం వెళ్ళామన్నమాట. అటు కూడా కొన్ని మిజోరాం సిటీకి వెళ్ళాము. సాయిరాంగ్ నుంచి మిజోరాంకి వెళ్ళాలి. చాలా అంటే చాలా బాగుంది అక్కడ కూడా వీడియోస్ తీశాను, అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో కూడా తీసి పెడతాను. నెక్స్ట్ మిజోరాంకి వెళ్ళాము, దాని తర్వాత డార్జిలింగ్, దాని తర్వాత నెక్స్ట్ కలకత్తాకి వెళ్ళి తర్వాత రిటర్న్ ఇంటికి వచ్చేసామన్నమాట. నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి.